నమస్కారం. ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, అధ్యక్షులు ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఏర్పడిన సాగునీటి సంఘాల వ్యవస్థలో కొత్తగా ఎన్నికైన ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు, అలాగే డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు సాగునీటి సంఘాల సమాఖ్య తరఫున రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పుల్కూరు కాంతారావు, వైస్ చైర్మన్ ఉప్పలపాటి చక్రపాణి గారు, అట్లాగే కృష్ణా డెల్టాకు సంబంధించి డీసీ చైర్మన్లు యార్లగడ్డ రవిబాబు, కొమ్మారెడ్డి రాజేష్, అట్లాగే ఎడమకాలకు సంబంధించి పామర్తి శ్రీనివాసరావు, దేవినేని సత్యనారాయణ అందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే మనవి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం గతంలో 2014-19లో కానీ 2019-24లో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కృష్ణా బేసిన్ విజయవాడలోనే పెట్టాలని కేంద్ర జలశక్తి శాఖకి పలుమార్లు విన్నపాలు చేయటం జరిగింది. అట్లాగే సాగునీటి సంఘాల సమాఖ్య తరఫున కూడా అనేక సార్లు విన్నపాలు చేశాం. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మా గౌరవ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, గౌరవ నర్సాపేట పార్లమెంట్ సభ్యులు మన లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా రిప్రజెంట్ చేసిన దాని మీద రేపు కృష్ణానది యాజమాన్య బోర్డు మీటింగ్ జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర అధికారులతో మేము ఒకటే ఈరోజు చైర్మన్ అతుల్ జైన్ గారిని కలిసి ఒకటే మనవి చేయడం జరిగింది. గతంలో మన ఆంధ్రప్రదేశ్ కానీ కేంద్ర జలశక్తి శాఖ మధ్యన జరిగిన నిర్ణయాలను పరిగణలోకి తీసుకుని కృష్ణా నది యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కృష్ణా బేసిన్ రైల్ రోడ్ కనెక్టివిటీ, విమాన కనెక్టివిటీ ఉన్న విజయవాడలోనే అందరికీ ఏర్పాటు చేయమని చెప్పి కోరటం జరిగింది. ఆయన దానికి సానుకూలంగా స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వంలో 1924లో అసంబద్ధంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేయమని ఒక ఉత్తర్వులు ఇచ్చారు. దాన్ని మేము తీవ్రంగా గర్హిస్తా ఉన్నాం. విశాఖపట్నంలో కేఆర్ఎంబీ కార్యాలయం ఏర్పాటు చేయడానికి ఇదేమన్నా వాటర్ పార్కా, అమ్యూజ్మెంట్ పార్క్ అండి? ఇది అంటే ఏంటి? మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉత్తర్వులు ఇస్తారా? మేము గట్టిగా గత ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. నాగార్జున సాగర్కి 600 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం ఉంది. శ్రీశైలానికి 800 కిలోమీటర్లో ఉంది. ప్రకాశం బ్యారేజ్కి 400 కిలోమీటర్లో ఉంది. కృష్ణా బేసిన్ దాటి, గోదావరి బేసిన్ దాటి విశాఖపట్నంలోనా? ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో విజయవాడలోనే ఏర్పాటు చేయాలనేది